ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ డైట్ ఫాలో చేస్తున్నా కానీ ముందు టీ కాఫీలు అయితే మానేసేయమని చెప్తారు. బట్ అది చాలా కష్టమైన పని. బట్ ఇప్పుడు కొంచెం ఈజీగానే చేయొచ్చు దాన్ని. ఎలాగంటే ఇలా ఇన్ఫ్యూజన్స్ని యూజ్ చేస్తాను అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి. దీనికి ముందుగా ఒక 180 ml వాటర్ తీసుకొని బాగా వేడి చేయాలన్నమాట. నేను ఇప్పుడే ఇది డీటాక్స్ ఇన్ఫ్యూజన్ అనమాట. ఇది ఓపెన్ చేశాను. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఈ వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి ఒక జార్లో మనం ఈ హాట్ వాటర్ పోసేసుకొని దాంట్లో ఓన్లీ 1 స్పూన్ అంటే 5 grams ఆఫ్ ఇన్ఫ్యూజన్ని వేసేసి దాన్ని చక్కగా మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలన్నమాట. అలా చేస్తే అందులోని సారం అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. అప్పుడు మనం సర్వింగ్ కప్స్లోకి అది వేసేసుకున్నామంటే హ్యాపీగా టీ లాగా సిప్ చేసుకుంటూ తాగొచ్చు. చాలా రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా ఉందండి. బాగుంది. ఇందులో సోంపు వేసినట్టున్నారు. ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. తాగుతుంటే హాయి అనిపిస్తుంది అనమాట. జనరల్గా మనకి టీ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు మంతనగర్ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత టీ తాగొద్దు. సో ఇలా ఇన్ఫ్యూజన్స్ మనకి ఎప్పుడైనా టీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు తాగొచ్చు అనమాట. హ్యాపీగా తాగొచ్చు. హెల్దీ కూడా. ఇది డీటాక్స్ ఇన్ఫ్యూజన్ అనమాట.